ఒకసారి మంత్రాలని ఒక్కసారి అర్థం చేసుకోండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. తల్లి, తండ్రి, గురువు, అతిథులు దైవంతో సమానం. మరి దైవాన్ని మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తామో ఈ నలుగురిని కూడా పూజించడం అంటే ఈ నలుగురు చెప్పిన మాట వింటే చాలు. మీరు పూజ చేయాల్సిన వాళ్ళని గౌరవించి వాళ్ళని సేవించి సో వాళ్ళు చెప్పింది వింటే చాలు. ఎందుకంటే వాళ్ళ దైవం సాక్షాత్తు దైవ స్వరూపాలు కాబట్టి ఈ నలుగురిని కూడా దైవంగా భావించి వాళ్ళు చెప్పిన మాట వినండి. తర్వాత గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. నిజానికి మన మొదటి గురువు తల్లి, తర్వాత గురువు తండ్రి, తర్వాత గురువు మన టీచర్స్. వీళ్ళు మనకి గురువులు. కాబట్టి గురువుని ఎవరితో పోల్చారు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోల్చారు. కాబట్టి మన అమ్మ, నాన్న, టీచర్స్ కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సమానం. మరి నిజమైన గురువు అంటే ఎవరో తెలుసా? మనకి ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తారో వాళ్ళనే సద్గురువులు అంటారు. వాళ్ళ సమక్షంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి గురువు ఎవరితో సమానం అంటే పరబ్రహ్మ స్వరూపంతో సమానం. కాబట్టి మన యొక్క సంస్కృతి సాంప్రదాయంలో గురువుకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. గురువు వాక్యంతో కర్తవ్యం. గురువు ఏం చెప్తే అది చేసి తీరాలట. అంత ఇంపార్టెన్స్ గురువుకి ఇచ్చారు. గురువులో తల్లి, తండ్రి, టీచర్స్, ఆచార్యులు కూడా ముగ్గురు గురువులో ఉంటారు. అందుకనే గురువుని పరబ్రహ్మ స్వరూపం అన్నారు. మరి అలాంటి గురువుని మనం ఏమని ప్రార్థిస్తామో తెలుసా? అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని మనం ప్రార్థిస్తాం. ప్రార్థనకి శక్తి ఉంది. అస్తోమ సద్గమయ అంటే మనకి సత్యమేదో అసత్యమేదో తెలియదు. నిజానికి అసత్యం నుంచి సత్యం వైపు నడిపించండి గురుదేవా అని గురువుని ప్రార్థిస్తాం. తమసోమ జ్యోతిర్గమయ, తమస్సు అంటే చీకటి అనే అజ్ఞానం. నేను అజ్ఞానంలో ఉన్నాను, నన్ను జ్యోతి అనే జ్ఞానం వైపు నడిపించండి గురుదేవా అని ప్రార్థించాలి. మరి మృత్యోర్మ అమృతంగమయ, ప్రతి మనిషికి చావు అంటే భయం. చావు నుంచి